హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ అదేవిధంగా గ్రూప్ 3 గ్రూప్ 2 కొరకు ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటటువంటి జాబ్ని డిసైడ్ చేసేటటువంటి అత్యధికంగా మార్క్స్ని స్కోర్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి. ఈ 3 టాపిక్లు కలిసి సురేష్ సార్ క్లాసెస్ యాప్లో కేవలం 222 రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఒక్కసారి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయండి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, దాదాపు 800 వీడియోస్ కేవలం మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే గ్రూప్ 1, 2, 3 ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, గురుకుల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయండి. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మనం ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వీరుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల భారతదేశ ప్రభుత్వం కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో, హైదరాబాద్ స్వతంత్ర సంగ్రామంలో, జైన్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారో వాళ్ళకు సంబంధించినటువంటి విశేషాలతో పుస్తకాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. తెలంగాణ లేదా తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ అనే పేరుతో. అసలు ఎవరున్నారు? అవును, అందరు తెలిసిన విషయం ఏంది? భారతదేశ స్వతంత్ర సంగ్రామం అనగానే మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, సరోజిని నాయుడు, మొరార్జీ, ఇక్కడ ఉన్నటువంటి మొరార్జీ దేశాయ్, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, మదన్ లాల్ ఢీంగ్రా, ఖుదీరామ్ బోస్, ఇలాంటి అనేక పేర్లు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ హైదరాబాద్ స్వతంత్ర సంగ్రామం అంటే ఎవరు కూడా పేరు చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఎవరెవరైతే హైదరాబాద్ స్వతంత్ర సంగ్రామంలో కీలక పాత్ర పోషించారో ఒక్కసారి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది అప్డేటెడ్ క్లాస్, ఎందుకంటే గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాయుధ పోరాటంలో కావచ్చు, జైన్ ఇండియా ఉద్యమంలో కావచ్చు, ఎవరెవరైతే కీలక పాత్ర పోషించారో వాళ్ళ జీవిత చరిత్రలతోని పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. సో హైదరాబాద్ స్వతంత్ర సంగ్రామం అనగానే నేను కొన్ని పేర్లు చెప్తాను, అవన్నీ మీకు తెలిసి ఉండాలి. రావి నారాయణ రెడ్డి. ఎవరండి? రావి నారాయణ రెడ్డి. రైతాంగ సాయుధ పోరాట పితామహుడు ఎవరు? రావి నారాయణ రెడ్డి. బద్దం ఎల్లారెడ్డి. బద్దం ఎల్లారెడ్డి. మగ్దుమ్ మొహినుద్దీన్. మగ్దుమ్ మొహినుద్దీన్. చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ. దొడ్డి కొమరయ్య. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. తెలంగాణ తొలి వీరవనిత చాకలి ఐలమ్మ. సిపిఐ పార్టీ స్థాపకుడైన మగ్దుమ్ మొహినుద్దీన్. కరీంనగర్లో సాయుధ పోరాటం నడిపించినటువంటి బద్దం ఎల్లారెడ్డి. వరంగల్లో సాయుధ పోరాటం నడిపించిన పెండ్యాల రాఘవరావు. పెండ్యాల రాఘవరావు. సూర్యాపేట సంఘం నాయకుడిగా కీలక పాత్ర పోషించినటువంటి భీమ్రెడ్డి నరసింహారెడ్డి. భీమ్రెడ్డి నరసింహారెడ్డి. ఆరుట్ల రామచంద్రారెడ్డి. ఆరుట్ల రామచంద్రారెడ్డి. ఆరుట్ల కమలాదేవి. ఆరుట్ల కమలాదేవి. అదేవిధంగా షేక్ బందగి. షేక్ బందగి. బొమ్మగాని ధర్మభిక్షం. బొమ్మగాని ధర్మభిక్షం. తెలంగాణ టైగర్గా పేర్కొనే నల్ల నరసింహులు. హైదరాబాద్ భగత్ సింగ్గా పేర్కొనే నారాయణరావు పవార్. నారాయణరావు పవార్. 7వ నిజాంపై నిప్పులు చెరిగిన విప్లవ వీరుడు. 7వ నిజాంపై బాంబు వేస్తున్నటువంటి హైదరాబాద్ భగత్ సింగ్ నారాయణరావు పవార్. ఇతనికి సహకరించినటువంటి జగదీష్ ఆర్య, గండయ్య ఆర్య,
తెలంగాణ భగత్ సింగ్ గా పేర్కొనేటటువంటి గొప్ప వ్యక్తి అనభేరి ప్రభాకర్ రావు. అనభేరి ప్రభాకర్ రావు. అదేవిధంగా మల్లు స్వరాజ్యం. మల్లు స్వరాజ్యం. మల్లు స్వరాజ్యం. మల్లు వెంకట నరసింహారెడ్డి. మల్లు వెంకట నరసింహారెడ్డి. వీళ్ళందరూ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు. ఒకసారి నేను సగం పేరు చెప్తాను, సగం పేరు చెప్పే బాధ్యత మీది. రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మొహినుద్దీన్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, పెండియాల రాఘవరావు, భీమరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, షేక్ బందగి, బొమ్మగాని ధర్మభిక్షం, నల్లా నరసింహులు, నారాయణరావు పవార్, జగదీష్ ఆర్య, గండయ్య ఆర్య, అనభేరి ప్రభాకర్ రావు, మల్లు స్వరాజ్యం, మల్లు వెంకట నరసింహారెడ్డిలు వీళ్ళందరూ కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా ఇదే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు స్వామి రామానంద తీర్థ, స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, బూర్గుల రామకృష్ణారావు, మందముల నరసింగరావు, జమలాపురం కేశవరావు, షోయబుల్లా ఖాన్, సూరవరం ప్రతాప్ రెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మాడపాటి హనుమంతరావు, మాడపాటి మాణిక్యమ్మ, అడవి బాపిరాజు, స్వామి రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు, మందముల నరసింహరావు, జమలాపురం కేశవరావు, షోయబుల్లా ఖాన్, సూరవరం ప్రతాప్ రెడ్డి, కేవి రంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, మాడపాటి హనుమంతరావు, మాడపాటి మాణిక్యమ్మ, ఇలాంటి వాళ్ళందరూ కూడా జైన్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో, హైదరాబాద్ స్వతంత్ర సంగ్రామంలో అనేక మంది కీలక పాత్ర పోషించారు. వాళ్ళందరి జీవిత చరిత్రలపైన ఒక పుస్తకాన్ని గవర్నమెంటే రిలీజ్ చేయడం జరిగింది. ఆ పుస్తకాన్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే మీకు ఈ పేర్లు చెప్పాను. 75వ స్వతంత్ర అమృత మహోత్సవాల సందర్భంగా ప్రముఖ తెలుగు స్వతంత్ర సమరయోధులు అనే పేరుతో, ప్రామినెంట్ తెలుగు ఫ్రీడమ్ ఫైటర్స్ అనే పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. లెట్స్ రీకాల్ అవర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ విత్ ప్రైడ్, లెట్స్ రీఫార్మ్ అవర్ డెడికేషన్ టు ద నేషన్ అనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. భారత స్వతంత్ర సమరంలో ప్రముఖ తెలుగు యోధులు అనే పేరుతో ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. రైట్, ఒకసారి మౌల్వి అల్లావుద్దీన్. ఎవరి మౌల్వి అల్లావుద్దీన్ ఒకసారి చూద్దాం. చాలా మందికి మౌల్వి అల్లావుద్దీన్ ఎవరో తెలియని పరిస్థితి. మౌల్వి అల్లావుద్దీన్ 1857 సిపాయిల తిరుగుబాటు, దాన్నే మనం భారతదేశ మొదటి స్వతంత్ర సంగ్రామం అన్నాం. భారతదేశ మొదటి స్వతంత్ర సంగ్రామం అనగానే మనకు గుర్తుకొచ్చేటటువంటి పేర్లు తాంతియా తోపే, నానా సాహెబ్, మంగల్ పాండే, బేగం హజరత్ మహల్, ఝాన్సీ లక్ష్మీబాయి, బహదూర్ షా, ఇలాంటి వాళ్ళు పేర్లు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ 1857 హైదరాబాద్ గడ్డపైన సిపాయిల తిరుగుబాటును ప్రారంభించినటువంటి నాయకులు ఒకడు మౌల్వి అల్లావుద్దీన్. 1857 సిపాయిల తిరుగుబాటు, బ్రిటిష్ రెసిడెన్సీపై బాంబులు వేయడానికి సహకరించినటువంటి మొట్టమొదటి నాయకుడు మౌల్వి అల్లావుద్దీన్. ఈ మౌల్వి అల్లావుద్దీన్ 1857 ఈ తిరుగుబాటులో ఆనాడు తుర్రేబాస్ ఖాన్కు సహకరించి బ్రిటిష్ అధికారుల చేత బంధించబడి
అండమాన్ నికోబార్ జైల్లో చిత్రహింసలు గావించబడి హైదరాబాద్ స్వాతంత్రం కోసం మరణించినటువంటి వీరుడు మౌల్వీ అల్లావుద్దీన్. ఆనాడు 1857 జూలై 17వ తారీఖు నాడు జరిగిన దాడికి ఇతను కూడా నాయకత్వం వహించాడు. ఈ సిపాయిల తిరుగుబాటు సమయంలో అండమాన్ నికోబార్ దీవుల్లో సెల్యులార్ కాలాపానీ జైల్లో హైదరాబాద్ సంస్థానం నుంచి పంపిన ఖైదీలలో మొదటివారు. ఆనాడు హైదరాబాద్లో ఉన్నటువంటి ముస్లింలు బ్రిటిష్ వాళ్ళ యొక్క పెత్తనాన్ని ప్రశ్నిస్తూ 1857 జూలై 17వ తారీఖు నాడు బ్రిటిష్ రెసిడెన్సీ, దాన్ని ఇప్పుడు మనం కోటి ఉమెన్స్ కాలేజ్ అంటున్నాం, ఆ కోటి ఉమెన్స్ కాలేజ్ పై తిరుగుబాటు చేసి కాలాపానీ జైల్లో శిక్ష అనుభవించి మరణించిన మొట్టమొదటి హైదరాబాదీ మౌల్వీ అల్లావుద్దీన్. మౌల్వీ అల్లావుద్దీన్ పిలువబడే సయ్యద్ అల్లావుద్దీన్ హైదరాబాద్లోని మక్కా మసీద్ ఇమాంగా పనిచేసేవారు. హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ రెసిడెన్సీపై 1857 జూలై 17వ తారీఖు నాడు ఇతను దాడి చేయడం జరిగింది. నెక్స్ట్, తుర్రేబాజ్ ఖాన్ హైదరాబాద్ తొలి స్వతంత్ర సమరయోధుడు అనే బిరుదును సంపాదించుకున్నాడు. హైదరాబాద్ తొలి స్వతంత్ర సమరయోధుడు ఎవరంటే తుర్రేబాజ్ ఖాన్. ఆనాడు 1857 జూలై 17వ తారీఖు నాడు బ్రిటిష్ రెసిడెన్సీ పైన దాడి చేస్తే అప్పుడున్నటువంటి బ్రిటిష్ రెసిడెన్స్ అధికారి కల్నల్ డేవిడ్సన్ అత్యంత దారుణంగా మెదక్ జిల్లాలోని తూప్రాన్లో ఇతన్ని బందీ చేసి హత్య చేసి హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజ్ పైన ఇతని శవాన్ని వేలాడదీశాను. ఆనాడే ఇతనికి బిరుదిచ్చిరు తుడుం ఖాన్ అని, తోపని, హైదరాబాద్ తొలి స్వతంత్ర సమరయోధులనే బిరుదునిచ్చాను. ఆనాడు రోహిల్లా ఉద్యమకారుడిగా జమేదార్గా ఉంటూ ఉద్యమాన్ని నడిపించినటువంటి వీరుడు తుర్రేబాజ్ ఖాన్. 1857లో జరిగిన భారత సిపాయిల తిరుగుబాటు సమయంలో హైదరాబాద్ రాష్ట్రంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఒక విప్లవకారుడు. హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసినందుకు గాను ఇతని ఉరిదీశారు. హైదరాబాద్లోని కోటిలో ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల వద్ద ఈయన స్మారక స్థూపాన్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ రహదారిని ఇప్పుడు తుర్రేబాజ్ ఖాన్ రోడ్డుగా పిలుస్తున్నారు. ఇది ఇతని యొక్క స్మారక స్థూపం. సరోజిని నాయుడు నిజాం కాలేజ్ ఫస్ట్ ప్రిన్సిపాల్, అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ కూతురే సరోజిని నాయుడు. ఈ సరోజిని నాయుడే మనం ఏమంటున్నామండి, ఆనాడు 6వ నిజాం యొక్క కన్నీళ్లపై ఈమె కవిత రాసింది. టియర్స్ ఆఫ్ ఆసఫ్ 1908లో మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఆనాడు జనరంజక ప్రజారంజక పాలకుడైనటువంటి 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కన్నీళ్లు గారిస్తే అతని బాధపైన వచ్చినటువంటి పుస్తకం టియర్స్ ఆఫ్ ఆసఫ్. ఆ టియర్స్ ఆఫ్ ఆసఫ్ అనే పుస్తకాన్ని రాసింది సరోజిని నాయుడు. సరోజిని నాయుడు బిరుదు ఏందన్నాడు అందరూ తెలుసు, భారత గాన కోకిల అంటాం. కానీ మనకున్నటువంటి పుస్తకాలు ఇప్పుడు ఏమంటున్నామండి, అవును, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ బుల్బుల్ ఏ హింద్ అనే పేరుతో పిలిచింది. ఏ పేరుతో? బుల్బుల్ ఏ హింద్ అని పిలిచిందని మనకు పుస్తకాలు ఉంది. సరోజిని నాయుడు నైటింగేల్ ఆఫ్ ఇండియా చూసిరా, బుల్బుల్ ఏ హింద్ అని పిలుచుకునే సరోజిని నాయుడు కవయిత్రి. స్వాతంత్రం కోసం పోరాడిన ప్రముఖుల్లో ఒకరు. మహాత్మా గాంధీ నాయకత్వంలో సామాజిక సామరస్యం కోసం ఆమె ప్రధానంగా కృషి చేసింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, రాష్ట్ర గవర్నర్గా నియమితులైన తొలి మహిళ. 1931లో లండన్లో జరిగిన 2వ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో గాంధీతో పాటు ఈమె కూడా పాల్గొన్నది. 1947లో ఆమె యునైటెడ్ ప్రావిన్స్ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా నియమితురాలైంది. మొట్టమొదటి గవర్నర్ పదవిని కూడా చేపట్టినటువంటి మహిళ సరోజిని నాయుడు. సరోజిని నాయుడు కూతురు పద్మజా నాయుడు. ఈ పద్మజా నాయుడే బ్రిటిష్ రెసిడెన్సీ పైన జాతీయ జెండా ఎగరవేసిన మొట్టమొదటి మహిళ. పద్మజా నాయుడు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్ స్వతంత్ర సంగ్రామంలో సరోజిని నాయుడు రచన అయినటువంటి తన నివాసం పేరైనటువంటి గోల్డెన్ థ్రెషోల్డ్, ఆమె రచన పేరు కూడా గోల్డెన్ థ్రెషోల్డే, ఆమె నివాసం పేరు కూడా గోల్డెన్ థ్రెషోల్డే. ఆ గోల్డెన్ థ్రెషోల్డ్ను ప్రభుత్వానికి దానం చేస్తున్నటువంటి నాయకురాలు పద్మజా నాయుడు. పద్మజా నాయుడు తమ్ముడు సరోజిని నాయుడు కొడుకు జయసూర్య నాయుడు. ఈ జయసూర్య నాయుడు ప్రత్యేకత
మొట్టమొదటిసారిగా ఆంధ్ర మహాసభలు 10వ ఆంధ్ర మహాసభలో ఇంగ్లీష్ భాషలో ప్రసంగించిన మొట్టమొదటి వ్యక్తి జయసూర్య నాయుడు. మాడపాటి హనుమంతరావు మన గత పోటీ పరీక్షలో అడిగిన ఆంధ్ర పితామహుడు, హైదరాబాద్ తొలి మేయర్, ఆంధ్రప్రదేశ్ తొలి శాసన మండలి చైర్మన్, 4వ ఆంధ్ర మహాసభకు నాయకత్వం వహించిన వాడు, బాలికల విద్యా వైతాళికుడు మాడపాటి హనుమంతరావు. బాలికల విద్యకు పెద్దపీట వేసిన మొట్టమొదటి వ్యక్తి మాడపాటి హనుమంతరావు. మాడపాటి హనుమంతరావు ప్రముఖ రచన ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఆంధ్రోద్యమం అనే పుస్తకాన్ని రాసిండు. మాడపాటి హనుమంతరావు భార్య మాడపాటి మాణిక్యమ్మ. ఈమె 4వ ఆంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించి బాలికల విద్యకు పెద్దపీట వేయడం జరిగింది. ఇప్పుడు కూడా హైదరాబాద్లోని నారాయణగూడ ఫ్లైఓవర్ కింద మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్ అనేది ఉంది. మాడపాటి హనుమంతరావు భారతీయ రాజనీతిజ్ఞుడు, కవి, కథా రచయిత, పద్మభూషణ్ అవార్డు గ్రహీత. 1921లో నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ను విలీనం చేశారు. 1937లో నిజామాబాద్లో జరిగినటువంటి 6వ ఆంధ్ర మహాసభకు ఇది రాంగ్ అండి, ఓకేనా అండి. 4వ చూడండి, ఇంత గవర్నమెంట్ బుక్లో కూడా తప్పు రాశారు, ఉంటాయి మిస్టేక్స్, ఓకేనా. 4వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించడం జరిగింది. హైదరాబాదుకు మొదటి మేయర్గా పనిచేసింది. కేవి రంగారెడ్డి తెలంగాణ పితామహుడు, కొండా వెంకట రంగారెడ్డి. ఇతని పేరు మీదుగానే 1978 ఆగస్టు 15వ తారీఖు నాడు హైదరాబాద్ నుండి వేరు చేయబడ్డ ఆత్రఫ్ బల్దియా అనే ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేవి రంగారెడ్డి మనవడే ఇప్పుడు ఉన్నటువంటి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. కేవి రంగారెడ్డి కొడుకు జస్టిస్ కొండా మాధవరెడ్డి ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని పేర్కొన్న మొట్టమొదటి వ్యక్తి జస్టిస్ కొండా మాధవరెడ్డి. నిజంగా మనం వాళ్ళందరూ రుణపడున్నాం. ఈ కేవి రంగారెడ్డి 1969 ఉద్యమంలో కీలక పాత్ర పోషించి గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చి హై అని నినాదాన్ని ఇచ్చిండు. ఈ బానిస బతుకు కన్నా చావడం నయం అని నినాదాన్ని ఇచ్చింది ఎవరంటే కేవి రంగారెడ్డి. ఈ కేవి రంగారెడ్డి వేమన ఆంధ్ర భాషా నిలయం అనే గ్రంథాలయాన్ని స్థాపించాను. ఆంధ్ర విద్యాలయ అనే కాలేజ్ను, ఏవి కాలేజ్ను దోమలగూడలో స్థాపించడం జరిగింది. ఈ కేవి రంగారెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా మైనాబాద్ మండలం పెద్దమంగళారం అనే గ్రామం. కేవి రంగారెడ్డి తెలంగాణ జాగీదారులపై పోరాడిన స్వతంత్ర సమరయోధుడు. హైదరాబాద్ రాష్ట్రాన్ని స్వతంత్ర భారతదేశంలో విలీనం చేయడానికి నిరాకరించిన రజాకార్లతో పోరాడిండు. ఆంధ్రప్రదేశ్ తొలి ఉప ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కిండు. ఇతని పేరు మీదుగానే రంగారెడ్డి జిల్లా అనేది ఏర్పడింది. చిట్యాల ఐలమ్మ, ఈమెనే మనం చాకలి ఐలమ్మ అంటున్నాం. ఆనాడు విష్ణూరు దొర రాపాక రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా, కడివెండి దొరసాని జానమ్మకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన మొట్టమొదటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి వీరవనిత చాకలి ఐలమ్మ. ఈమె అసలు పేరు చిట్యాల ఐలమ్మ. ఈమె స్వస్థలం పాలకుర్తి. ఈమె పుట్టింది వరంగల్ జిల్లా కృష్ణాపురం అనేటటువంటి గ్రామం, రాయబర్తి అనేటటువంటి మండలం. కానీ ఈమె స్వస్థలం వచ్చేసి ఏందని మన గత పోటీ పరీక్షలను పాలకుర్తి. ఆనాడు సూర్యాపేట సంఘం నాయకులైనటువంటి భీమరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి సహకారంతో దొరలపైన తిరుగుబాటు చేసి చరిత్ర పుట్టల్లోకి ఎక్కిన వీరవనిత చిట్యాల ఐలమ్మ. తెలంగాణలో నిజాం పాలనలో తిరుగుబాటు చేసిన ప్రముఖ నాయకురాలు చిట్యాల ఐలమ్మ చాకలి ఐలమ్మగా ప్రసిద్ధురాలు. విష్ణూరు దేశ్ముఖ్గా పిలువడే జమీందార్ రాపాక రామచంద్రారెడ్డి ఆగడాలపై తిరగబడింది. తెలంగాణ ప్రాంత భూస్వాములపై జరిగిన తిరుగుబాటు ఉద్యమంలో ఈమె అందరికీ ప్రేరణించింది. వరంగల్ జిల్లా కృష్ణాపురం అనే గ్రామంలో ఈమె జన్మించింది. ఆమె ఆంధ్ర మహాసభతో పాటు సిపిఐ కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నది. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి ఆనాడు ప్రజలందరికీ ఆదర్శంగా నిలబడ్డటువంటి నాయకురాలు ఎవరండి? చాకలి ఐలమ్మ. సూరవరం ప్రతాప్ రెడ్డి గద్వాల జిల్లాలో పుట్టినటువంటి నాయకుడు. సూరవరం ప్రతాప్ రెడ్డి తెలంగాణ సాహితీ వైతాళికుడిగా పేరు తెచ్చుకున్నాడు. 1925 మే 10వ తారీఖు నాడు వచ్చినటువంటి పత్రిక గోల్కొండ పత్రిక. ఆ గోల్కొండ పత్రికకు వ్యవస్థాపక సంపాదకుడుగా ఉన్నాడు. ఆర్బీవీఆర్ఆర్ స్థాపించినటువంటి రాజ్ బహదూర్
వెంకటరామరెడ్డి స్థాపించినటువంటి రెడ్డి గ్రంథాలయానికి 10 సంవత్సరాల పాటు కార్యదర్శిగా పనిచేసింది. సూరవరం ప్రతాప్ రెడ్డి 1934లో గోల్కొండ కవుల సంచికను విడుదల చేసి 354 మంది కవుల యొక్క రచనలతో సంకలనాన్ని విడుదల చేసినటువంటి గొప్ప వ్యక్తి సూరవరం ప్రతాప్ రెడ్డి. ఇక్కడి తెలంగాణ ప్రాంత ప్రజలను చైతన్యపరిచిన తొలి పత్రిక గోల్కొండ పత్రిక. ఈ ప్రాంత ప్రజలను చైతన్యపరిచినటువంటి మొట్టమొదటి సభలు ఆంధ్ర మహాసభలు. 1930 జోగిపేటలో జరిగినటువంటి మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా పనిచేసింది. ఈ ప్రాంతం నుండి మొట్టమొదటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. ఆ రచనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హైందవ ధర్మవీరులు, రామాయణ విశేషములు అనే గ్రంథాలను రచించినటువంటి వ్యక్తి సూరవరం ప్రతాప్ రెడ్డి. ఇక్కడి ప్రజలను తన సాహిత్యంతో చైతన్యపరిచినటువంటి గొప్ప వ్యక్తి. తొలి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న వ్యక్తి. ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథానికి అవార్డు అందుకున్నాడు సూరవరం ప్రతాప్ రెడ్డి. హైదరాబాద్ రాష్ట్రం గద్వాల్ జిల్లాలో జన్మించాడు. ఈయన గోల్కొండ పత్రికను ప్రారంభించి తన సంపాదకత్వం నడిపించాడు. అవునా, ప్రతాప్ రెడ్డి 1920-48 మధ్యలో తెలంగాణ సాంఘిక సాంస్కృతిక పునరుజ్జీవనంలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. 1930 మెదక్ జిల్లాలోని జోగిపేటలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభకు అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. బూరుగుల రామకృష్ణారావు ఆనాడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. నిజాంకు వ్యతిరేకంగా జరిగినటువంటి జైన్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. 2వ ఆంధ్ర మహాసభ నల్గొండ జిల్లాలోని దేవరకొండలో జరిగితే ఆ 2వ ఆంధ్ర మహాసభకు 1931లో అధ్యక్షత వహించినటువంటి నాయకుడు బూరుగుల రామకృష్ణారావు. దేశంలో మొట్టమొదటిసారిగా 1952లో ఎన్నికలు జరిగితే మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ నుండి తొలి ఎమ్మెల్యేగా గెలిచి హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లోకి ఎక్కినటువంటి నాయకుడు, హైదరాబాద్ తొలి ముఖ్యమంత్రి, హైదరాబాద్ రాష్ట్ర ఏకైక ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు. ఆనాడు పెద్ద మనుషుల ఒప్పందం పైన సంతకం చేసిన మొట్టమొదటి నాయకుడు బూరుగుల రామకృష్ణారావు. కేరళ గవర్నర్గా, ఉత్తరప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించినటువంటి నాయకుడు బూరుగుల రామకృష్ణారావు. జైన్ ఇండియా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. మహబూబ్నగర్ జిల్లా కలవకుర్తికి చెందినటువంటి వ్యక్తి. స్వామి రామానంద తీర్థతో పాటు హెచ్ఎస్సి సహ వ్యవస్థాపకుల్లో ఒకడు. భారతదేశాన్ని హైదరాబాద్లో విలీనం చేయాలని చెప్పి ఉద్యమించిన నాయకుడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1947లో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి బూరుగుల రామకృష్ణారావు. కొమరం భీం ఇక్కడున్నటువంటి నిజాం రజాకారుల అరాచకాలను ఎదిరించి ఆదివాసీ ప్రజలను ఏకం చేసి ఆదిలాబాద్ జిల్లా, ఇప్పుడైతే ఆసిఫాబాద్ జిల్లా కెరిమెరి మండలంలోని జోడేఘాట్ ప్రాంతంలో ఉన్నటువంటి 12 గూడాలను ఏకం చేసి జల్ జంగల్ జమీన్ ఆ నినాదాన్నిచ్చి ఈ నీరు మాది, ఈ అడవి మాది, ఈ భూమి మాది అని చెప్పి భూమిపుత్రుల నినాదాన్నిచ్చి ఆనాడు ఆదివాసులను చైతన్యపరిచినటువంటి వీరుడు కొమరం భీం. 1901లో జన్మించి 1940లో అప్పుడున్నటువంటి అబ్దుల్ సత్తార్ అనేటటువంటి అవ్వల్ తాలూకాదార్ చేతిలో మరణించినటువంటి వ్యక్తి. దానికి కారణం అక్కడున్నటువంటి కుర్దు పటేల్ అనేటటువంటి ద్రోహి ఇతన్ని మోసం చేయడం వల్ల ఇతను మరణించడం జరిగింది. ఆనాడు ఈ ఆదివాసీలను ఏకం చేసి నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించినటువంటి ఆదివాసీ గిరిజన వీరుడు కొమరం భీం. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన గిరిజన నాయకుడు. హైదరాబాద్ విముక్తి కోసం ఆసఫ్ జాహీ రాజ్యానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి పోరాడాడు. నిజాం పాలన కింద పనిచేసే భూస్వాములపై పోరాడాడు. అదేవిధంగా అధికార యంత్రాంగం అణిచివేత దోపిడిని ధిక్కరించి గెరిల్లా తరహా పోరాటాన్ని చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకి 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి.
దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.